హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ యొక్క వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి మొబైల్లోనే, సో సింపుల్గా మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసేసి ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు మంచి సాలరీ ఉంటుంది అండ్ మనకి అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే వీడియోలో అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో వచ్చేసి ఫస్ట్ మీరు పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మీరు నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్కి మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఏదైతే జనరల్కి సంబంధించి మనకి పోస్ట్నో, సో వాటికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఏదైనా విభాగంలో బీటెక్ కానీ ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి చూడండి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి జనరల్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి వస్తుంది. అండ్ అలాగే కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్ జనరల్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క నేమ్ వచ్చేసి ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో ఆ విధంగా మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ అలాగే మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సో మీరు ఏదైతే నేమ్ ఇస్తారో అది మనకి యాజ్ పర్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ కింద మనకి చూడండి ఎస్ఎస్సి మెమో అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి సో మీరు ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్ కార్డ్ పక్కన పెట్టుకొని అందులో ఉన్నటువంటి దాని ప్రకారం మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ ఐడికి అండ్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి 1 time పాస్వర్డ్స్ అయితే వెళ్తాయి, ఓటీపీ. సో అది ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఈ చెక్ బాక్స్ అనేది ఇలా టిక్ మార్క్ చేసి ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి రీవెరిఫై పైన క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత రీవెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన పోస్ట్ అండ్ మీ యొక్క నేమ్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ బాక్సెస్ అనేవి కనిపిస్తాయి, దీన్ని మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము ఐ అగ్రీ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఐ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేసండి. సో క్లోజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా గో టు అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అంటే మన డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్కి ఏజ్, మన అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది కదా, ఈ అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి, తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్,
ఫైనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మేలా ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ. సో రిజర్వేషన్ కేటగిరీ దగ్గర మీరు ఏ రిజర్వేషన్కి చెందిన వాళ్ళు, బీసీ అయితే ఓబీసీ పెట్టుకోండి. సో మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అక్కడ దానికి బట్టి మీకు క్యాస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ మనకి క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇండియన్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేయండి. ఇండియన్ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది నో అని చెప్పేసి అలాగే ఉంచేసి ఇది నో అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసేసేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి డీటెయిల్స్ మనకి మీ నేమ్ అనేది చూపిస్తుంది. సో తర్వాత నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో క్యాపిటల్ లెటర్లో అయితే ఎంటర్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అది కూడా మీరు 10th మెమో ప్రకారం ఇవ్వండి, లేకుంటే నార్మల్గా ఇచ్చినా పర్వాలేదు. సో తర్వాత మెరిటల్ స్టేటస్. సో మీరు మెరిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టేసేయండి. తర్వాత రిలీజన్. సో రిలీజన్ వచ్చేసి మీరు హిందూ, ముస్లిమా, క్రిస్టియన్ అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ వస్తాయి. సో తర్వాత మీ నెక్స్ట్ ఏంటంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. సో ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్, లేకుంటే నో అని చెప్పేసి అయితే పెట్టేసండి ఈ విధంగా. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్. సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాదా అని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి మనము నో పెడతాము. సో ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టాలి. సో తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ ప్రిఫరెన్స్ అనమాట. సో మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అని పెట్టుకోండి ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ మీ యొక్క నియర్ బై సెంటర్స్ ఏదైనా ఇచ్చేసండి. ఫస్ట్ మాత్రం మీరు హైదరాబాద్ పెట్టుకోండి. తర్వాత మీకు నియర్ బై ఏది ఉంటే అది పెట్టేసుకోండి. సో ఈ విధంగా ర్యాండమ్గా అయితే పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ రిలేటివ్ డీటెయిల్స్, అంటే ఏదైతే ఇప్పుడు మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఉందో అందులో మీ రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. చేస్తే ఎస్ పెట్టేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకుంటే నో పెట్టాలి. సో మ్యాక్సిమం ఉండరు కాబట్టి నో పెట్టండి. ఒకవేళ ఎస్ పెడితే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, వాళ్ళ నేమ్ ఏంటి ఆ విధంగా. సో తర్వాత నెక్స్ట్ ఆర్యుఏ ఇంటర్నల్ క్యాండిడేట్ ఆఫ్ CCIL. సో కాదు కాబట్టి ఇక్కడ నో పెడతాము. సో నో పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేయగానే మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ మీరు కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్కి సంబంధించి అడ్రస్ లైన్ 1లో మీ యొక్క హౌస్ నెంబర్ కానీ, తర్వాత అడ్రస్ లైన్ 2లో స్ట్రీట్ నేమ్, తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఇండియా అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ మీ స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత పోస్టల్ కోడ్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ ఒకటే సేమ్ ఉంటే ఎస్ పెట్టండి. ఒకవేళ చేంజ్ ఉంటే నో పెట్టేసి డీటెయిల్స్ అనేవి కింద ఎంటర్ ఇచ్చారనమాట. సో సేమ్ ఉంటే ఎస్ పెడితే పైన డీటెయిల్స్ ఇచ్చినవి కింద డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో వచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే అప్పుడు మనము సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి పేజీలోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. సో మీరు 10thకి సంబంధించి నేమ్ ఆఫ్ ది బోర్డు దగ్గర మీ యొక్క 10th మెమోలో ఉంటుంది కదా బోర్డు నేమ్, ఆ బోర్డు నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, సో ఇయర్లో 10th పాస్ అయ్యారు. తర్వాత మీ స్కూల్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ కాంబినేషన్ దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అండ్ ఇంకా మనకి మన మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఆ విధంగా జనరల్ సైన్స్, ఆ విధంగా సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మీకు 10th క్లాస్లో పర్సంటేజ్ ఉందా, CGPA ఉందా? సో CGPA ఉంటే CGPA, పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ఇచ్చేసి దానికి సంబంధించి మీకు మ్యాక్సిమం మార్క్స్ 10thలో ఎన్ని ఉన్నాయి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఒకవేళ CGPA ఉంటే ఇక్కడ CGPA పెట్టేసండి. సో CGPA పెట్టేసి దానికి సంబంధించి ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్. సో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్గా గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ దగ్గర ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిగ్రీ నేమ్ దగ్గర మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని పెట్టేసేసి దానికి సంబంధించి స్పెషలైజేషన్, మీరు ఒకవేళ బీటెక్ చేస్తే దానికి సంబంధించి ఏ విభాగంలో చేస్తారు, ఒకవేళ నార్మల్గా డిగ్రీ చేస్తే BScయా BAనా అది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. తర్వాత మీ కాలేజ్ నేమ్, తర్వాత ఏ మంత్లో అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని CGPA ఉందా, పర్సంటేజ్ ఉందా, ఏది ఉంటుందో పెట్టేసి దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇది మనకి అవసరం లేదు, మనకి జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. 10th, ఇంటర్, డిగ్రీ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి.
అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగా మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకి అప్లోడ్ ద స్కానర్డ్ కాపీ ఆఫ్ ది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఏంటి అంటే మనకి ఆ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి మినిమం 100 KB నుంచి మ్యాక్సిమం ఏమో 200 KB లోపు అయితే ఉండాలి. అండ్ అది జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ 200 DPI అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశారు. సో మీరు దీనికి సంబంధించి నేను రీసెంట్లీ వీడియోలో కూడా చెప్పాను. ఐఆమ్ రీసైజర్కి సంబంధించి వెబ్సైట్లో వెళ్ళేసి మీరు చెక్ చేసుకొని అక్కడ మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట ఫోటో. సో ఫోటో ఇక్కడ ఈ విధంగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి మినిమం 80 నుంచి మ్యాక్సిమం 150 KB లోపు ఉండాలి. డాక్యుమెంట్ అనేది జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ అప్లోడ్ యువర్ లేటెస్ట్ సాలరీ స్లిప్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి అవసరం లేదనమాట. సో ఎవరైతే హయ్యర్ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఇందులో జూనియర్ అసిస్టెంట్ కాకుండా ఇంకా మనకి వేరే పోస్ట్ ఉన్నాయి, వాటికి మాత్రమే ఇది కంపల్సరీ అనమాట. మిగతా వాటికి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో స్టార్ మార్క్స్ ఇచ్చారో సో ఇవి మాత్రమే మనము కంపల్సరీగా అయితే అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అప్లోడ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఓబీసీ వాళ్ళు ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో తర్వాత 10th మెమో అండ్ అలాగే ఇంటర్ మెమో, తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి మార్క్ షీట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. వీటికి సంబంధించి మనం ఏంటంటే ఇది కూడా మనము 1 MB లోపు ఉండాలంట. అండ్ PDF ఫార్మాట్లో కూడా అప్లోడ్ అయితే చేసేయచ్చు. సో ఫైనల్గా మీకు ఫీ పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఫీ పేమెంట్ చేసేసి సో మీరు డైరెక్ట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మీరు ఫీ పేమెంట్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఆన్లైన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క డిక్లరేషన్ చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనము సెలెక్ట్ అయితే చేసేయాలి. సో సెలెక్ట్ చేసేసి క్యాప్చా ఇచ్చేసి ప్రివ్యూ పైన ఫస్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము జాబ్స్కి అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్. కాకపోతే అన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏదైతే చెప్పానో సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేస్తే రెడీగా అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్. సో వీటికి సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయినటువంటి మినిమం 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ మీ ఇక్కడ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు జనరల్ EWS ఓబీసీ వాళ్ళకి అయితేనేమో 1770 రూపీస్, SC ST ఎక్స్ సర్వీస్మెన్ PWD వాళ్ళు 590 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు మనకి మన సొంత రాష్ట్రంలోనే ఏపీ వాళ్ళకి గుంటూరులో, మన తెలంగాణ వాళ్ళకి వరంగల్లో ఈ యొక్క పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మీకు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.